నమస్తే. పాలిటీలో మనం చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో ఉన్నాము. చారిత్రక నేపథ్యానికి సంబంధించి 1858 లోపల ఉన్న చట్టాలని గురించి చూసాము. లక్ష్మీకాంత్ బుక్ని మనం స్టాండర్డ్గా తీసుకున్నాము. తర్వాత గ్రోవర్ అండ్ గ్రోవర్ బుక్ని, ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్న ఆ పార్ట్ని కూడా ఒకసారి మనం రిఫరెన్స్గా పెట్టుకోవాలి. ఇంతకీ రిఫరెన్స్ ఎలా చదవాలి అంటే 5 రోజుల పాటు, వారంలో మనం 5 డేస్ షెడ్యూల్ వేసుకుంటాం. మిగతా 2 రోజులని ఆ 5 డేస్ చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడానికి పెట్టుకుంటాము. అలాగే ఆ 2 రోజుల్లోనే రిఫరెన్స్ ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేసుకోవాలి. ఆ 5 డేస్లో చదివిన దాన్ని మిగిలిన 2 డేస్లో రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్కు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దానికి 1 లేదా 2 రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి మిశ్రాన్ పూరి అని ఇట్లాగా 1-2 ఇది పెట్టుకోవచ్చు. మామూలుగా పాలిటీకి చాలా రిఫరెన్స్ బుక్స్ ఒక్కొక్క టాపిక్ సంబంధించి మళ్ళీ చెప్పుకోవచ్చు. కానీ ఓకే, ప్రస్తుతానికి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర గ్రోవర్ అండ్ గ్రోవర్ బుక్ మనం చదువుతాం అన్నమాట. సరే, ఇక్కడ రాబర్ట్ క్లైవ్ దివానీ హక్కుల్ని బలవంతంగా కానీ ఇది కానీ పొందినప్పుడు మొఘల్ చక్రవర్తి పేరేంటి? షా ఆలం II. ఓకే, దివానీ హక్కులు అంటే ఏంటి? దివానీ హక్కులు అంటే భూమి శిస్తు వసూలు చేసుకోవడం, ఇటువంటి హక్కులన్నీ తీసుకోవడం కదా పైన అన్నమాట. దివానీ హక్కులు అంటే ఏంటంటే అక్కడ ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అరే అడ్మినిస్ట్రేషన్ మెయిన్ పార్ట్ వాళ్ళది ఉండదు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తారు. అలా ఇలా కలెక్ట్ చేసి ఇవన్నీ చేసినందుకు గాను ఎంపరర్ చక్రవర్తికి డైరెక్ట్గా 26 లక్షల రూపాయలు చెల్లిస్తారనమాట. అలా ఈ బెంగాల్ నవాబు ఆ విధంగా కంపెనీ ఒక 53 లక్షల రూపాయలకి 53 లక్షల రూపాయలకి మాట్లాడుకున్నారనమాట వాళ్ళకి ఇలా ఇచ్చేటట్లు. ఓకే, ఆ విధంగా ఒక డబుల్ గవర్నమెంట్ ఏర్పరిచాడు క్లైవ్. డబుల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే దివానీ హక్కులేమో కంపెనీకి ఉన్నాయి. ఓకే, నజీం హక్కులేమో అంటే నిజామత్ అనే ఒక నజీం హక్కులేమో మన బెంగాల్ నవాబ్కు ఉన్నాయి. కాకపోతే ఆ ఇండిపెండెంట్ మిలిటరీని ఫైనాన్షియల్ సపోర్ట్ని పోగొట్టుకోవడం వల్ల దాన్ని ఏమంటాము, ఒక నార్మల్ పర్సన్ లాగా అలా ఉండిపోయాడు అనమాట. సో దివాన్ ఫంక్షన్ ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తాడు, కస్టమ్ డ్యూటీస్ కలెక్ట్ చేస్తాడు, సివిల్ జస్టిస్ ఇలాంటి పరిపాలనా వ్యవహారాలు చూస్తాడనమాట. సో ఆ హక్కుల్ని ఏ పర్సన్కి అప్పచెప్పారు? ఫస్ట్ దివాన్ ఎవరు? నీకు తెలిసే ఛాన్స్ లేదు. మహమ్మద్ రెజా అని పెట్టుకో. మహమ్మద్ రెజా ఖాన్ ఎక్కడన్నా రాసుకో. అది అక్కడ మహమ్మద్ రెజా ఖాన్. ఓకే, గవర్నమెంట్ని తీసేసుకోమని చెప్పేసి పిట్ అనే అతను అడుగుతాడు. పిట్ అనే అతను గవర్నమెంట్ని మీరు తీసేసుకోండి, కంపెనీకి ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు. కానీ కంపెనీ మాత్రము అలా డైరెక్ట్గా వెంటనే జోక్యం చేసుకోదు. ఈ కంపెనీకి సంబంధించి ఇంగ్లాండ్ రాజుకు కూడా వాటాలు ఉంటాయి కంపెనీలో. అది ఒక మల్టీనేషనల్ కంపెనీ లాంటిది. దాంట్లో ఇంగ్లాండ్ రాజుకు కూడా వాటాలు ఉంటాయి. అదేమడుగుద్ది అంటే 1767లో సంవత్సరానికి ఇంత మాకు మీరు చేసిన దాంట్లో నుంచి నాకు ఇంత ఇవ్వండి అని అడుగుద్ది అనమాట. 4 లక్షల పౌండ్లని
సంవత్సరానికి మాకు చెల్లించండి అని అడుగుద్ది. ఓకే, 4 లక్షల పౌండ్లు కంపెనీ బ్రిటన్కి చెల్లించేది. ఇది నీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా ఉపయోగపడవచ్చు. సో ఇది ఇప్పుడు ప్రైవేట్ ట్రేడ్ కూడా విపరీతంగా జరగడం మొదలుపెట్టింది. భారతీయ అడ్మినిస్ట్రేటర్ల మీద మామూలుగానే ఒత్తిడి ఉంటుంది కదా, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చారనమాట. దాంతో కంపెనీ తన రెవెన్యూ తగ్గింది, ఎందుకంటే మిగతా అఫీషియల్స్ యొక్క ఆ దోపిడీ ఎక్కువైపోయింది అనమాట. అలా కంపెనీ యొక్క రెవెన్యూ తగ్గింది. అందుకని చెప్పేసి దాన్ని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ చేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీ అంట దివాలా తీపోయే పొజిషన్కి వచ్చేసిందంట. ఎందుకంటే పార్లమెంట్ అడిగిన 4 లక్షల పౌండ్లు ఉంది కదా సంవత్సరానికి, అది చెల్లించలేక. సో అందుకని చెప్పేసి కంపెనీ అఫైర్స్ విషయంలో బ్రిటిష్ గవర్నమెంట్ చర్య తీసుకుని ఒక రెగ్యులేటింగ్ యాక్షన్ చేసింది. ఏమైంది? సో ఆ విధంగా మన ఈ కంపెనీ వ్యవహారాల్లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నది 1765 నుంచి 1772 వరకు ఉందన్నమాట. ఇది బ్రిటిష్ చరిత్రలోనే ఒక సిగ్గుతో కూడిన పేజీ అని ఎవరో అన్నారనమాట. (1770) బెంగాల్లో కరువు వచ్చింది. అది గవర్నమెంట్ వల్ల. మామూలుగా ఇండియాలో కరువులు వస్తాయి, ఇండియాలో కరువులు చాలా మామూలుగా సహజం. ఇప్పుడు అమ్మటికి వస్తే 2026 కూడా కరువు సంవత్సరం. కాకపోతే మనం ఏంటంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, ఫోర్సైట్ ద్వారా దాన్ని మనము ఎదుర్కోగలం. దానివల్ల నష్టం తగ్గుద్ది. ప్రజలకు గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆకలి చావులు లేకుండా చూసుకోవడం, అది ఉన్నోళ్ళు చేస్తారనమాట. అట్లాగా ఆ కరువును జయించడానికి అవసరమైన ఏర్పాటు జరిగేవి. కానీ బ్రిటిష్ వాళ్ళ దాకా వచ్చేసరికి ఆ ఏర్పాట్లు లేవు. తర్వాత ఎప్పుడో స్ట్రాచీ కమిషను, లయాల్ కమిషను ఇలాంటి కమిషన్లు వచ్చాయి. కానీ వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్లో జస్ట్ దోపిడీదారులు. ఇలా వచ్చేసి ఇండియాలో ఏం జరుగుతుందో బ్రిటిష్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అప్పటికి ఇంకా అది కంపెనీ అఫైర్ అనమాట. ఓకే, సరే, మొత్తం మీద 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అక్కడ పైగా ఇక్కడి నుంచి ఎంత దోపిడీ చేసేవాళ్ళంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్లో అక్కడ లంచాలు అవి ఇచ్చేసి పార్లమెంట్ ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అలాగా ఈ నాయబులు, నవాబులు అని వీళ్ళకి కూడా పేర్లు పెట్టారు. వాళ్ళు బోల్డ్ అంతా ఇది పెట్టుకున్నారనమాట, ప్రైవేట్ పేపర్లు చేసి. కంపెనీ అయితే మునిగిపోయింది, వీళ్ళు మాత్రం బాగా లాభాలు పొందారు. బ్రిటిష్ పర్సన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ లాభాలు పొందింది. బ్రిటిష్ గవర్నమెంట్ లాభం పొందలా, బ్రిటిష్ కంపెనీ కూడా లాభం పొందలా, కంపెనీ అధికారులు బాగా లాభం పొందారనమాట. ఓకే, అవినీతి చేయడం వల్ల. $6 మిలియన్ అప్పుల్లో కూరుకుపోయింది కంపెనీ. పైగా హైదరాలీ కర్ణాటిక్ ఏరియాని గెలుస్తూ వస్తున్నాడు అనమాట.
అందుకని వీళ్ళు లోన్కి అప్లై చేశారు ఈ డైరెక్టర్లు. 10 లక్షల పౌండ్ల లోన్కి అప్లై చేశారనమాట. ఇలా జరిగితే ఇది ట్రేడు ఆ కంపెనీలు చేసే వ్యవహారం ఇలా జరిగితే ఇండియా మునుగుద్ది, బ్రిటన్ కూడా మునుగుద్ది. ఎప్పుడు లేదని దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ, ఆ లోన్కి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ చేస్తారు కదా, అది చెప్పిందనమాట. మళ్ళీ 1772లో ఇంకొక 1 మిలియన్కి లోన్ అడిగారు. కంపెనీ అడిగిందా? కంపెనీ ఇంగ్లాండ్ గవర్నమెంట్ని అడిగింది. అప్పుడు మళ్ళీ హౌస్ ఆఫ్ కామన్స్ ఒక ఒక టీంని ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుందో చూడమని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. అసలు కంపెనీ ఎందుకు బ్యాంక్రప్ట్కి వెళ్ళింది, మెంబర్స్ మాత్రం ఎందుకు అంత బాగా రిచ్ అయ్యారు, బోల్డ్ అంత డబ్బులతో ఆ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ సోషల్ అంటే ఇప్పుడు డబ్బు అనేది సోషల్ డైనమిక్స్లో కూడా చేంజ్ చేసుకొని వస్తుంది. అలా జరుగుతుందన్నమాట. దానికి కారణాలు ఏంటి కనుక్కోవడానికి వీళ్ళు ఒక ఎంక్వైరీ కమిటీలు వేసుకుంటున్నారనమాట. దాంతో పార్లమెంటు వీళ్ళ రిపోర్టుతో ఒక 2 చట్టాలు పాస్ చేసింది. ఒకటేమో 4% ఇంట్రెస్ట్తో 14 లక్షల పౌండ్లని కంపెనీకి ఇచ్చింది. కొన్ని కండిషన్స్ పెట్టింది డబ్బులు ఇవ్వడం వల్ల. 14 లక్షల పౌండ్లు రాసుకో ఎక్కడైనా. 1.4 మిలియన్ పౌండ్స్, 4% ఇంట్రెస్ట్ అనమాట. రెండవది రెగ్యులేషన్ బిల్లు. ఓకే, ఒక పక్క డబ్బులు ఇస్తూ ఇంకో పక్క రెగ్యులేషన్ బిల్లు ఇచ్చింది. రెగ్యులేషన్ బిల్లో ఏముంది అనేది ఇక్కడ చూడాలి. కంపెనీలో ఓటేసే దానికి వాళ్ళకు ఉండే హక్కు, అమౌంట్ పెంచింది, మనకు అవసరం లేదు. నెంబర్ ఆఫ్ డైరెక్టర్లని ఎంతమందిని చేసింది? 24. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారు? 6 రిటైర్ అవుతారు. 1/4 అనమాట. 1/4 అంటే 6 మంది. సో రైట్ ఆఫ్ ఇండియన్ కంట్రోలింగ్ ఇండియన్ అఫైర్స్ అనేది చట్ట ప్రకారం ఇచ్చిందనమాట. ఒకసారి సివిల్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే దాని చట్టబద్ధత ఎలా లభించింది బ్రిటన్ గవర్నమెంట్కి అని భారతదేశ పరిపాలనకు సంబంధించి. సో దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ అనమాట. మామూలుగా యుద్ధం ద్వారా వస్తాయి. యుద్ధం ద్వారా వచ్చింది వ్యక్తులకి వెళ్ళదు కదా, ఇంకో దేశానికో ఒక వ్యవస్థకో వెళ్తుంది. కానీ ఇక్కడ కంపెనీ ఉంది. కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కి ఎలా తీసుకుంది, ఇదిగో ఇట్లా. ఇక్కడ 1773 దగ్గర నుంచి మొదలుపెట్టి కంప్లీట్గా 1858లో యాక్ట్ చేయడం వరకు ఆ స్టేజెస్ ఉంటాయి కదా, ఆ స్టేజ్ని రాయాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. కౌన్సిలర్ల పేర్లు అక్కర్లేదు. ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లవరింగ్, మ్యాన్సును, బార్వెలో. బెంగాల్లో ఉండే కోట పేరేంటి? ఆ కోట బేస్ చేసుకుని వీళ్ళు పరిపాలించేవాళ్ళు. ఏంటిది? కోట, ఫోర్ట్ విలియం. ఆ ఫోర్ట్ విలియం కోటలోనే ఉండేవాళ్ళు వీళ్ళు.
సో అప్పుడు దాకా ఇండివిజువల్గా ఉండేవి, మిగతా 3 ఇప్పుడు బెంగాల్కు దీని కిందకి వచ్చినాయి, మిగతా 2 కూడా. సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేసింది ఇదేగా. 1774లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది దాని ఒకసారి సివిల్స్లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ సుప్రీంకోర్టు అనేది ఇండియా మొత్తం అఫైర్స్కి సంబంధించిందా, ఓకే, అక్కడ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఆ అఫైర్సా, లేకపోతే ఓన్లీ బెంగాల్కి సంబంధించిన అఫైర్సా? ఓన్లీ బెంగాల్కి సంబంధించిన కాదు, ఓన్లీ ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, కంపెనీ అధికారులు, ఓకే. వాళ్ళ కోసం అనమాట. ఆల్ ద పబ్లిక్ సర్వెంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఇంకొకటి కూడా, బెంగాల్లో ఉండే యూరోపియను, ఇండియను వాళ్ళందరూ కూడా ఈ సుప్రీంకోర్టులో వెళ్ళొచ్చు. ఓకే ఓకే కంపెనీ అధికారులు ప్లస్ బెంగాల్లో బెంగాలు వాళ్ళు, యూరోపియన్ వాళ్ళందరూ ప్లస్ ఇండియన్స్ అనమాట. అక్కడికి వెళ్ళొచ్చు. బెంగాల్ మొత్తమా? బెంగాల్ మొత్తం. కంపెనీ సర్వీస్లో ఉండే ఎవరికైనా ఇది సూటు అది దాఖలు చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, కంప్లైంట్లు కూడా తీసుకోవచ్చు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, అప్పిలేట్ అంటే ఏంటి? డైరెక్ట్గా నేను నీ దగ్గరే వేసాను అనుకో, అది ఒరిజినల్ అనమాట. సుప్రీంకోర్టులో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ప్రతిదానికి నువ్వు సుప్రీంకోర్టు పోలేవు. సుప్రీంకోర్టు దగ్గరికి నువ్వు డైరెక్ట్గా పోవాలంటే కొన్ని ఇది ఉంటాయి, నీ ప్రాథమిక హక్కులకి సోన్సో ఇది విఘాతం కలిగిందని ఇట్లాంటి. మిగతా అంతా అప్పిలేట్, హైకోర్టులో సోన్సో జరిగింది కాబట్టి ఈ కారణాల వల్ల హైకోర్టులో ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఈ కారణాలు పట్టించుకోలేదు, ఇదిగో ఇందులో ఫలానా రాజ్యాంగబద్ధమైన కారణాలు ఎలా ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఓకే, ఇదేంటంటే అప్పిలేట్ ఇది అధికారం అనమాట. ఫస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఎలిజా ఇంపే. ఇతను విషయంలో చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయన్నమాట. వారన్ హేస్టింగ్స్ బాగా హెల్ప్ చేసి నందకుమార్ని లీగల్గా మర్డర్ చేశారని చెప్పేసి లంచాలు తీసుకుని అది ఒక ఇది ఉందన్నమాట. నందకుమార్ అనేతని 1775లో లీగల్ మర్డర్ అంటాం దాన్ని. అందుకే 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అవును, సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించేస్తుంది. సో వాళ్ళ జీతాలు కూడా పెంచారు. అదేనా 1784? 1774 ఇది 1774లోనే వాళ్ళ జీతాలు పెంచారు. 1781 తర్వాత 1781కి వెళ్తున్నాం, అది అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 1781లో ముందు దీంతో పరిమితం అవుదాం, దీని తర్వాత 1781కి వెళ్దాం. అంతకుముందు బెంగాల్లో కోర్ట్స్ ఉన్నాయా లేవా సుప్రీంకోర్టు కంటే ముందు? ఉన్నాయి. ఉండకపోతే ఇది ఉండదు కదా, దివానీ రియాసత్తు, నిజామత్తు, దివానీ అదాలత్తు, దివానీ నిజామత్తు అనుకుంటా. ఒకటేమో సివిల్, ఇంకోటేమో క్రిమినల్. అయితే ఫస్ట్ సీరియస్ ఎఫర్ట్ అనమాట ఈ కంపెనీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ 1781 యాక్ట్. ఓకే, టైం చూడు, 20 minutes అయిపోయిందా?
40 seconds ఉంది. సో 1781 యాక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.